నమస్కారం అండి. నమస్తే అండి. నేటి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో సాధారణంగా మాచర్ల నియోజకవర్గం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అటువంటి మాచర్ల నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటి మీద మనం చర్చించుకుందాం ఈరోజు. తప్పకుండా అండి. మొదటిగా మాచర్లో గడిచిన 20 సంవత్సరాల నుంచి ఒకే ప్రభుత్వం, ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా అరాచకంగా అన్యాయం వెళ్తుందండి. అటువంటి చోట యువత ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి యువతలో ఎటువంటి మార్పు రావాలంటారు? యువత చైతన్యం అవ్వాలి మొదటిగా. ఎందుకంటే ఈరోజు పల్నాడు అంటే ఎక్కడైనా కానీ పౌరుషాల పురిటిగడ్డ అంటాం. అదేవిధంగా పల్నాడు బ్రహ్మనాయుడు యొక్క పౌరుషం, తెగింపు మనలో ప్రతి ఒక్కరిలో రావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సమానమన్న చేపకూడు సిద్ధాంతం తీసుకొని వచ్చింది పల్నాడు గడ్డ. పల్నాడు గడ్డ మీద ఎంతోమంది మహానుభావులు, కోడెల శివప్రసాదరావు గారు అంటే డాక్టర్గాని వచ్చి రాజకీయాల్లో ఒక అత్యున్నత శిఖరానికి వెళ్ళి ఎన్టీ రామారావు గారికి ఒక కుమారుడు లాగా ఉండి రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో రౌడీజాన్ని రూపుమాపిన వ్యక్తి. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కూడా మత కల్లోహాలు అంటే అవుట్ని కూడా అణిచివేసి సమ సిద్ధాంతం తీసుకొని వచ్చిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులు పుట్టిన గడ్డ పల్నాడు గడ్డ. అలాంటి పల్నాడు గడ్డ మీద కొద్ది రోజుల 20 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ నాయకుడు తన యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకుంటూ యువతని బలిపశువులు చేస్తున్నాడు. యువత మేల్కోవాలి. ఈరోజు మీరు అడగచ్చు, యువతే ఎందుకు మేల్కోవాలి, యువతే ఎందుకు పోరాట తత్వం ముందుకు రావాలని. ఈరోజు పెద్దవాళ్ళు వాళ్ళంతా చూసేసి వైసీపీ వాళ్ళు పోరాడి వాళ్ళ జీవితాలు అయిపోయాయి. మన రేపటి భవిష్యత్తు కోసం పోరాడాల్సింది యువత. ఈరోజు 18 ఏళ్ళ నుంచి ఓటు హక్కు ఉండేవాళ్ళు 30 ఏళ్ళ వరకు ఇక్కడ ఈ వయసు గల వాళ్ళు బయటకు వచ్చి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఈరోజు ఒక రాజకీయ నాయకుడికి నువ్వు కొమ్ము గాయొద్దు. ఎందుకంటే ఎన్నో రీసోర్సెస్ ఉండే పల్నాడు గడ్డ ఏ విధంగా అభివృద్ధి చెందాలండి? ఈరోజు పల్నాడు పౌరుషం గురించి ప్రపంచం మొత్తం ఎక్కడున్న తెలుగుడు పల్నాడు బిడ్డబ్బా, పల్నాడు పౌరుషం అబ్బా అని గర్వంగా చెప్పుకుంటారు. అలాంటి పలనాడులో ఈరోజు రౌడీయిజం పోషిస్తూ అంటే చేపకూడు సిద్ధాంతం తీసుకు అందరూ సమానం అన్న దగ్గర కులాల మధ్య చిచ్చులు పెడుతూ కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళ చేతిలో ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు చనిపోతున్నారు. ఒక చంద్రయ్య, ఒక ఐలయ్య, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది యాదవ సోదరులు చనిపోయారు ఈరోజు మన పల్నాడు గడ్డ మీద. ఈరోజు ప్రతి ఒక్క యువత నీ రేపటి భావితరాల భవిష్యత్తు కోసం పోరాడు. ఈ రోజు వరకు ఇన్ని 100 ఏళ్ళైనా కానీ బ్రహ్మనాయుడు గారి గురించి, కోడెల శివప్రసాదరావు గురించి, కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఎందుకు? వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల. వాళ్ళు తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం వాళ్ళని గుండెల్లో పెట్టుకుంది. ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మళ్ళీ ఎదురు రావాలంటే యువత ఇనిషియేట్ తీసుకోవాలి. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసుకునే దానికి ఎక్కడికి వెళ్తున్నావయ్యా? హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి, నీ పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నావు. నువ్వు పుట్టిన గడ్డ పల్నాడు గడ్డపై నువ్వు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఆలోచించు. మనకు ఒక మంచి పాలకుడు అవసరం. ఎందుకంటే రౌడీయిజం లేని పల్నాడు కావాలి. కుల మత ప్రాంతం భేదాలు చూడని పల్నాడు కావాలి. ఆ విధంగా కావాలంటే మళ్ళీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళని కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్యావంతుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళని కావచ్చు, అదేవిధంగా మన సీనన్న ఎరపతినేని శ్రీనివాసరావు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వస్తే రేపు పల్నాడులో రౌడీజాన్ని రూపుమాపి మళ్ళీ చదువుకున్న యువతకి ఉపాధి చూపిస్తారు. అప్పుడు మన పల్నాడు బిడ్డల వలసలు వెళ్ళడం ఉండదు. మన పల్నాడు గడ్డపైన ఉద్యోగాలు చేసుకుంటాం. ప్రశాంతమైన పల్నాడు నిర్మించుకోవచ్చు. ప్రశాంతమైన పల్నాడు నిర్మించుకుంటే మన ప్రాంత ఖ్యాతిని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. మన ప్రాంతంలో ఎంతోమంది చదువుకున్న ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఎంతోమంది లాయర్లు ఉన్నారు, ఎంతోమంది మేధస్సు గల మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. ఈరోజు ఇంజనీరింగ్ చదివి డాక్టర్ చదివి పక్క ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళ యొక్క కనుగొనే ఒక ప్రయోగాలు చేసి మన ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి చాటితే ఎలా ఉంటుంది మన పల్నాడు గురించి ఆలోచించండి. యువత బాధ్యత తీసుకోండి. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డో ఇంకొక రెడ్డి చేతిలో మనం బానిసలుగా కాదు ఉండాల్సింది. మనం 10 మందికి ఉపాధి చూపించే విధంగా ఉండాలి. వాడి చేతిలో వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం బలైపోవడం కాదు మనకు కావాల్సింది. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. పలనాడులో ఉండే ప్రతి ఒక్క యువత కంకణం కట్టుకోండి. ఈ 30 రోజులు ఒకటే కట్టుకోండి. నా ప్రాంతం అభివృద్ధి చెందాలి, నా ప్రాంతం బాగుండాలి, మన పల్నాడు అభివృద్ధి చెందాలి, మన పల్నాడు యువత ప్రపంచాన్ని శాసించగలరు, మన పల్నాడు యువత పక్క రాష్ట్రాలకి ఏంటి వలస వెళ్ళడం, మనం ఇక్కడే కంపెనీలు మొదలు పెడదాం, ఇక్కడే మనం 10 మందికి ఉపాధి చూపిద్దాం, అదేవిధంగా మనం 10 మందికి వైద్యాన్ని అందిద్దాం, అదేవిధంగా మనం 10 కొత్త ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ద్వారా మనం దాన్ని
ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోగాలు చేద్దాం. దానివల్ల మనం చేయొచ్చు. మన ప్రాంతంలో మనం పండించే వరిని పక్క రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేద్దాం. అదేవిధంగా మనం ఇక్కడ తయారు చేసిన వస్తువులు పక్క రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ విధంగా తయారు చేద్దాం. మనం వలసలు వెళ్ళడం కాదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర కొనుక్కునే విధంగా చేద్దాం. మనం అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఒక రీఫార్మ్స్ తీసుకొని వద్దాం. ఏముంది, ఎన్ని రోజులయ్యా ఇంకా కులం మతం ఎవరిని కోసినా వచ్చేది రక్తం ఎర్రగానే. ఈరోజు వాడు కత్తితో పట్టిన వాడు కత్తితోనే పోతాడని ఒక సామెత ఉంది. ఈరోజు వాళ్ళు కత్తి పట్టి నీ చేత రాజకీయం చేపిస్తూ వాళ్ళు నీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. నువ్వు కత్తి పట్టుకుంటావు, ఈరోజు నీ కుటుంబం నాశనం అయిపోతుంది దానివల్ల. ఈరోజు నువ్వు కత్తి పట్టుకొని ఏదో ఆవేశంలో ఈ వీడియో చెప్పిన మాటలు వాడు వేసిన ఒక భోజనం పెట్టి ఒక మందు బాటిల్ ఇచ్చి దానికి నువ్వు ఆశపడుతున్నావేమో, రేపు నీ కుటుంబం నాశనం అయిపోతుంది. నీకు ఏదన్నా అయితే నీ పిల్లం బిడ్డలు ఏమవుతారు? నీకు ఒకవేళ చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు వాళ్ళు పెద్దోళ్ళు అయితే నీ భార్య ఏమని చెప్తుంది? మీ నాన్న ఎలా చనిపోయాడమ్మా అంటే రౌడీల చేతిలో చనిపోయాడు, ఈ విధంగా రౌడీజం చేసి చనిపోయాడని చెప్తారా? ఆలోచించండి. మనకు రౌడీజం వద్దు, మన పల్నాడుని అభివృద్ధి చేసుకున్నాం. ఎందుకంటే మన పల్నాడు గడ్డ పౌరుషాల పురిటి గడ్డ అని చెప్పి ఈ రోజుకి చెప్పుకుంటే ఎంతోమంది మహానుభావుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విధంగా తయారవ్వాలంటే ప్రతి ఒక్క యువత నాది అని తీసుకోండి. రౌడీజం లేని పల్నాడు కోసం, అభివృద్ధి చెందాల్సిన పల్నాడు కోసం, అదేవిధంగా విద్య వైద్య అన్ని రంగాల్లో ముందుండే పల్నాడు కోసం ముందుకొచ్చి ఈ 30 రోజుల పాటు నిస్వార్థంగా ఓటేయండి. 20 ఏళ్ళు ఒకరికి అవకాశం ఇచ్చామబ్బా. 20 ఏళ్ళు ఏం చేశాడు మన పల్నాడుకు? రౌడీజమా? అదేవిధంగా గుండాయిజమా? ఈరోజు పల్నాడు అంటే రే అక్కడ రౌడీజం అంటారా, మనకి ఎందుకు లేరా రాజకీయాలని అదే కోరుకునేది. రేపు పల్నాడు అంటే పలానా మంచి డాక్టర్ అక్కడ ఉన్నాడబ్బా. ఒకప్పుడు కోడెల శివప్రసాదరావు గారు డాక్టర్, ఈరోజు ఆ విధంగా కోడెల శివప్రసాదరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు అక్కడ 20-30 మంది డాక్టర్లు తయారయ్యారు. ఒక మంచి హార్ట్ స్పెషలిస్టు, అదేవిధంగా ఏ జబ్బుకైనా కానీ వైద్యం చేయగల డాక్టర్లు మన పల్నాడులో ఉండారు. మంచి సాఫ్ట్వేర్స్ తయారు చేశారా. ఈరోజు మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఈ విధంగా మన వాళ్ళు మన పల్నాడు బిడ్డలు పనిచేస్తూ ఉన్నారా. వాడు వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టాడరా, మన తెలుగు నేలకు మొత్తానికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడరా. అదేవిధంగా మన పల్నాడులో ఒక మంచి రైతురా, అతను అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. అవి ఏంటంటే క్వాలిటీ ఉందిరా. ఈ విధంగా వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉన్నారా. మన పల్నాడు ఆడబిడ్డలు ఒక మగవు మాంచాలలా తయారై ఈరోజు వాళ్ళు ధైర్యంగా నిలబడి వాళ్ళ సొంత కాలపై ఆడబిడ్డలు కూడా 10 మందికి ఉపాధిని ఇస్తూ ఉన్నారా. అదేవిధంగా తారతమ్య భేదాలు లేకుండా అందరూ కులమతాలకు అతీతంగా ఒకే విధంగా ఉన్నారా. వీళ్ళు ఒక మంచి సమాజానికి స్ఫూర్తినిస్తూ ఉన్నారా. పల్నాడును మనం స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం ఆ విధి విధానాలను మనం పెంపొందించుకొని దాంట్లో ఫాలో అవ్వాలి. ఈ విధమైన పల్నాడు కావాలి. ఆ విధమైన పల్నాడు కావాలంటే మన యువత ఈ 30 రోజులు కష్టపడండి మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఆ మంచి నాయకుడు ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తాడు. ఆ మంచి సమాజం వల్ల ఆ నాయకుడికి ఏది ఒరగకపోవచ్చు, కానీ మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, లావు కృష్ణదేవరాయలు గారు కావచ్చు, అదేవిధంగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మన పల్నాడు ప్రాంతం బాగుంటుంది. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పల్నాడులో ఎన్ని పెండింగ్ ఉన్నాయి? గత 20 ఏళ్ళగా వీళ్ళు ఏం చేశారు? ఎమ్మెల్యేలుగా ఆలోచించండి. మన పల్నాడులో రోడ్లు ఎలా ఉన్నాయి? మన పల్నాడులో కనీసం వైద్య సేవలు కూడా అందకుండా ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ఎవరో చిలకలూరుపేట చిలక అన్నట్టుగా కొంతమంది మాటలు నమ్మి ఇలాంటి రాజకీయాల మనకు అవసరం? ఆలోచించండి. ఎందుకంటే గుంటూరు మిర్చిలో ఉండే కారణం పల్నాడు పౌరుషం రెండు తోడైతే ఏ విధంగా ఉంటుందో అది మనం 2024 ఎన్నికల్లో చూపించాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకోండి. ఇది నా ఎన్నికలు అని తీసుకోండి. ప్రతి ఒక్కరూ నా కోసం అని పోరాడండి, నా భవిష్యత్తు కోసం అని పోరాడండి. ఎవరో బ్రహ్మానంద రెడ్డి గెలుస్తాడో రామకృష్ణారెడ్డి ఓడిపోతాడు అది కాదు కావాల్సింది. మన ప్రాంత అభివృద్ధి. మన ప్రాంత అభివృద్ధి చెందాలంటే బ్రహ్మారెడ్డి గారు లాంటి వ్యక్తులు గెలవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. మన ప్రాంతం రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని శాసించే విధంగా తయారవ్వాలి మన పల్నాడు. ప్రతి ఒక్క యువత పల్నాడు యువత మేలుకో, పల్నాడు పౌరుషాన్ని గుర్తు చేసుకో. రేపటి భవిష్యత్తు కోసం పోరాడు. నీ భవిష్యత్తు కోసం, నీ భావితరాల భవిష్యత్తు కోసం, రౌడీజం లేని పల్నాడు కోసం. అదేవిధంగా ఉన్నతమైన విద్యావంతులు ఉన్న గడ్డ పల్నాడు గడ్డ. ఆ పల్నాడు గడ్డ ఆ విద్యావంతులు ఇక్కడే ఉండి దేశానికి ప్రపంచానికి సేవలు అందించే విధంగా తయారు చేసుకునే విధంగా ముందుకు కదలాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చైతన్యవంతులు బాధ్యతగా తీసుకోండి. నా బాధ్యత పలనాడు అభివృద్ధి నా బాధ్యత. పలనాడులో రౌడీజం లేకుండా చేయడం నా బాధ్యత. పల్నాడుని ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా తయారు చేయడం నా బాధ్యత. పల్నాడులో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవ్వడానికి నేను మూల కారణం అవ్వాలి, అది నా బాధ్యత. పల్నాడుని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడి అది నా బాధ్యత అని ప్రతి ఒక్క యువత గుండెలపైన చేపెట్టుకొని పనిచేయండి. ఈ 30 రోజులు తర్వాత 30 ఏళ్ళు మన పలనాడుని ఎవరు టచ్ చేయ, మన 30 ఏళ్ళు మన పలనాడు అనేది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇంకో చూస్తే జగన్ రెడ్డి రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది యువత జీవితాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని స్థానిక ఎవరైతే ఉన్నారో నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరులు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి రోజు ఎన్నో వేల లీటర్లటువంటి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ స్థానిక యువత జీవితాన్ని పూర్తిగా దుర్వీర్యం చేశారండి.
యువత యొక్క భవిష్యత్తును నాశనం చేశారు. దీని మీద మీరేమంటారు? ఒకటి, రేపటి రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలని యువత పాత్ర అనేది కీలకం. అలాంటి యువత నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. రాజకీయ నాయకుడు అనేవాడు ఏం చేయాలి తెలుసా? యువతకి చేయూతనిచ్చి వాడు ఒక కాళ్ళపై నిలబడి వాడు 10 మందికి ఉపాధిని ఇచ్చే విధంగా ఉండాలి. అంతేగాని ఒకరికి బానిసలు కాదు. ఇక్కడ నేను పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ సోదరులను ఏం అనదలుచుకోలేదు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని వదిలేద్దాం. యువత నీదేమైందిరా? నువ్వు చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించి సమాజంలో ఎంత గౌరవం ఉంటుంది? ఈరోజు నువ్వు లిక్కర్ కోసం పనులు చేస్తూ ఉన్నావంటే నీ కుటుంబం ఏమవుతుంది? రేపు నీ తల్లిదండ్రులను ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అడిగితే మీ బిడ్డ ఏం చేస్తాడంటే పలానా ఎమ్మెల్యే దగ్గర చీప్ లిక్కర్ పని చేస్తాడంటే వాళ్ళు తల దించుకోవాల్సి వస్తుంది. అదే నువ్వు చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉంటే నీ తల్లిదండ్రులు తల ఎత్తుకొని చెప్తారు, మీ పిల్లవాడు ఏం చేస్తాడంటే మా పిల్లవాడు పలానా ఇంజనీరు, మా పిల్లవాడు పలానా డాక్టర్, మా పిల్లవాడు పలానా టీచరు, మంచిగా బతుకుతున్నాడు, మంచి లైఫ్ మాకు సహాయం చేస్తున్నాడని చెప్పుకుంటారు. ఈరోజు డబ్బు అనేది ఎన్నో విధాలుగా సంపాదించుకోరు. కరెక్ట్ మార్గంలో సంపాదించడానికి, అక్రమ మార్గంలో సంపాదించడానికి ఎంతో తేడా ఉంటుంది. మంచి మార్గంలో సంపాదిస్తే నిన్ను 10 మంది సమాజంలో గౌరవిస్తారు. అదేవిధంగా నువ్వు తప్పుడు మార్గంలో డబ్బు కోసం ఆశపడితే నీ జీవితం నాశనం అయిపోతుంది. రేపు నువ్వు ఒక సంఘ విద్రోహ శక్తిగా తయారవుతావు. ఈరోజు వాళ్ళ స్వార్థాల కోసం వాడుకొని మిమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు. రేపు ఏదైనా కేసు ఏదైనా ఇష్యూ అయినా మీరు బలిపశువులు అవుతారు. వాళ్ళేం వాళ్ళ కుటుంబం ఇక్కడ కాకపోతే ఇంకొక దేశంలో ఉంటారు, వాళ్ళకి డబ్బు ఉంది. మీరేంటి? మీ తల్లిదండ్రులు ఏంటి? ఆలోచించండి, మారండి. ఈరోజు వాళ్ళ దగ్గర బానిసలుగా కాదు, నువ్వు 10 మందికి చేయూతనిచ్చే విధంగా తయారవ్వాలంటే ముందు అక్కడి నుంచి బయటికి రా. నీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకో. నీ భవిష్యత్తు కోసం, నీ ప్రాంతం భవిష్యత్తు కోసం నువ్వు 10 మందికి ఆదర్శంగా నిలిచే విధంగా తయారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, దాన్ని గుర్తించు నీలో ఉండేదాన్ని. దానికి తగిన విధంగా నువ్వే, అంతేగాని తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దు. ఈరోజు తప్పుడు మార్గాలు ఎంచుకుంటే ఆ తప్పుడు పనులు చేసేవాడు ఆ తప్పుడు పనుల్లో ఎక్కడో ఒక దగ్గర దొరికే నీ జీవితం, నువ్వు ఒక్కసారి జైలుకి వెళ్తే ఇలాంటి కేసుల్లో ఇంకా జీవితంలో బయటకు రావు. అప్పుడు నిన్ను కష్టపడి చదివి నిన్ను పెద్ద చేసి నీ తల్లిదండ్రుల జీవితాలు ఏమవుతాయో, అదేవిధంగా ఎవరైనా పెళ్ళి ఈ విధంగా ఉంటే అలాంటి వాళ్ళు వెళ్తే మీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకొని మారండి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి బయటికి రండి. ముందు మంచి ఆలోచనతో రండి. ఎందుకంటే ఒక మంచి సమాజం కోసం రండి. వాళ్ళ స్వార్థాల కోసం బలైపోతారు. నువ్వు ఒక 10 మందికి చేయూతనిచ్చే విధంగా ఉంటావు. నువ్వే ఆలోచించుకో. స్థానిక నాయకులు అయినటువంటి టీడీపీ నాయకులు, ఇన్ఛార్జి పార్టీ అయినటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు యువతలో ఎంతో స్ఫూర్తి నింపారండి. ఎటువంటి చెడు అలవాట్లకి బానిసలు కావద్దు. అదేవిధంగా మార్చల్ అభివృద్ధికి సంబంధించి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్చల్లో జరిగినటువంటి అరాచకాలు, అన్యాయాలకు సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలు పూర్తి భరోసా నింపారు. ఇదే భరోసాను తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఎటువంటి చర్యలు మీరు ఎటువంటి కొనసాగింపు ఉంటుందంటారు? నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మీరు బ్రహ్మానందరెడ్డి గారి గురించి చెప్తున్నారంటే నాకే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో అలా బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి సమాజం నిర్మించాలంటే ఒక మంచి నాయకత్వం రావాలి. అలాంటి నాయకత్వం బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఈ విధమైన ఆలోచనలు చేస్తున్నారు యువత భవిష్యత్తు కోసం. అంటే ఆయన రేపు ఖచ్చితంగా గెలిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు లాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం. ఏంటంటే ఈరోజు ఎక్కడైనా కానీ కత్తి పట్టే దగ్గర ప్రత్యర్థి కూడా ఏమంటే నేను కూడా కత్తి పట్టే రాజకీయం చేస్తా అంటున్నారు. కానీ ఈయన ప్రత్యర్థి కత్తి పట్టుకో అంటే నేను కత్తి పట్టేమంటారా, నీ చేతికి కలం ఇస్తాను, ఆ కలంతో నువ్వు ఈ ప్రపంచాన్ని శాసించగలవని చెప్తూ ఉన్నాడంటే ఇలాంటి నాయకుడు వల్ల ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి నాయకుడు అవసరం. ఎందుకంటే పల్నాడు, నేను ఇంతకుముందు గతంలో చెప్పినట్టు పల్నాడు ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారవ్వాలన్నా, పల్నాడు ఒక ఆటోమొబైల్ హబ్గా, పల్నాడు ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, పల్నాడు ఒక మంచిగా ఏ విధంగా అంటే ఒక అభివృద్ధి చెందిన ప్రదేశంగా పల్నాడులో ఏదైనా కానీ పల్నాడు యువత సాధించగలరు అని రాష్ట్రానికి ప్రపంచానికి చాటి చెప్పగలరంటే ఇలాంటి నాయకత్వం అవసరం. ఇలాంటి నాయకుల యొక్క స్ఫూర్తితో యువత ఆయన అడుగుజాడల్లో వెళ్తూ అదేవిధంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇలాంటి నాయకుడు అవసరం. ఎందుకంటే నువ్వు చదువుకోరా, తప్పుడు మార్గాల్లో వెళ్ళొద్దని చెప్పాడంటే ఆ నాయకుడు కింద పడి లేచిన వాడే అంటాడు. బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఆ విధంగా జీవితంలో పడి లేచాడు కాబట్టి, ఆయన ఎన్నో చూశాడు కాబట్టి కత్తి పట్టద్దండ్రా, కలం పట్టండ్రా, అదేవిధంగా ఒకటి దగ్గర తప్పుడు పనులు చేయొద్దండి, మీరే ఒక 10 మందికి ఆదర్శంగా నిలిచే విధంగా తయారవ్వండి, మీకు నేను చేయూతనిస్తాను, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం, ఎన్ని రోజులు కత్తులు బట్టి కత్తులతో కొట్టుకుంటాంరా, కత్తులతో కొట్టుకుంటే ఉంది నువ్వైనా జావాలి నేనైనా జావాలి, ఇటు పక్క మరణించినా అటు పక్క మరణించినా నీ కుటుంబం నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోతారు. అదే ఇద్దరం కలిసి చేతులు కలిపి మనం రాష్ట్ర అభివృద్ధి కోసం, అదే మన పల్నాడు అభివృద్ధి కోసం ఫోకస్ చేస్తే మన పల్నాడు అనేది మొదటి స్థానంలో ఉంటుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందితే నేనైతే ఏముంది, నువ్వైతే ఏముంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఈ భూమి మీద నేను శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతం కాదు, మన బిడ్డలు శాశ్వతం, మన భావితరాల భవిష్యత్తు శాశ్వతం. ఆ విధంగా ఉండాలంటే మనం ఈ కత్తులు పట్టకూడదు, కలములు పడదాం. మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం, చదువుకున్నాం, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మనం ఒకరికి చేయూతనిచ్చే విధంగా ఉందామని చెప్తున్నాడంటే ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా అవసరం. యువత ఆలోచించాలి.
పలనాడు యువత మీ భవిష్యత్తు కోసం, మీ 30 తరాల భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించండి. మన భవిష్యత్తు బాగుండాలంటే బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం. మళ్ళీ మన పల్నాడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలోనే పల్నాడు అంటే అక్కడ మంచి విద్యావంతులు ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దేశానికి, రాష్ట్రానికి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారని చెప్పుకునే విధంగా తయారవుదాం. అంతేగాని ఇప్పుడున్న విధంగా రౌడీయిజాన్ని రూపుమాపుకున్నాం. ఎందుకంటే ఇప్పుడుండే వాళ్ళు ఏం చేస్తున్నారు? రౌడీయిజం చేపిస్తున్నారు, గుండాయిజం, కులమత ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. అదే మనకు అవసరం. ఒక్కసారి మేలుకోండి పల్నాడు యువత. మన భావితరాల భవిష్యత్తు కోసం కళ్ళు తెరవండి. ఈ 30 రోజులు మీరు ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసి పలనాడు ప్రాంతంలో అరాచక శక్తుల్ని అంతమొందించి ఒక ప్రజానాయకుడిని ఎన్నుకొని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన పలనాడును దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే విధంగా తయారు చేసుకున్నామని తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి. అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా జోలకంటి అక్కిరెడ్డి గారు, వాళ్ళ తనయుడు జోలకంటి గౌతమ్ రెడ్డి గారు, స్థానిక నాయకులు ఎంతో మంది వాళ్ళ మీద కేసులు వేయించుకొని మరి అహర్నిశలు త్యాగం చేస్తూ మార్పు రావాలి, బ్రహ్మారెడ్డి కావాలి అంటూ ఒక బలమైన నినాదంతో ఇంటింటికి జోలకంటి అనే ఒక కార్యక్రమంతో విభిన్నంగా జనాల్లోకి వెళ్తున్నారండి. ఈ విధమైనటువంటి మార్పు రేపు 2024లో స్థానిక నాయకుల్లో వీళ్ళందరూ వస్తుందంటారా? బ్రహ్మారెడ్డి గెలుపు గురించి ఖచ్చితంగా బ్రహ్మారెడ్డి గారి గెలుపు రాష్ట్రానికి అవసరం, పల్నాడుకి అవసరం. ఎందుకంటే రౌడీజం లేని పల్నాడు కావాలి అంటే బ్రహ్మారెడ్డి గెలవాలి. అదేవిధంగా ఇక్కడ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉపాధి కావాలంటే బ్రహ్మారెడ్డి గెలవాలి. 10 మందికి చేయూతనివ్వాలంటే బ్రహ్మారెడ్డి కావాలి. మంచి సమాజం ఏర్పడాలంటే పల్నాడులో బ్రహ్మారెడ్డి కావాలి అనే నినాదం ముందుకెళ్తుంది. యువత ఆలోచించాలి. ఈరోజు బ్రహ్మారెడ్డి గారి గెలుపు ఆయన గెలుపు కాదు, ప్రజల గెలుపు అవ్వాలి. ప్రజల గెలుపై రేపు ప్రజాప్రభుత్వంలో ఈ పల్నాడు ప్రాంత అభివృద్ధికి దోహదపడాలి. ఆయన కుటుంబంలో వ్యక్తులను చనిపోయారు, కానీ ఆయన పైన అన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా, ఎన్ని అక్రమ కేసులు, కార్యకర్తలను చంపేస్తూ ఉన్నాగా నేనున్నాను, పలనాడుకు నేనున్నాను, మీరు అధైర్యపడద్దండి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరికి అండగా నిలబడతా. ఈరోజు ఎవరైతే మీ తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అన్నది వాళ్ళని నా బిడ్డలుగా తీసుకొని నేను చదివిపిస్తా, నేనుంటా, నేను కాపాడుకుంటా. మనం రౌడీయిజం లేని దాన్ని చేసుకున్నాం. ఎందుకంటే కత్తి పట్టుకొని వాడు చంపాడని నేను చంపితే వాడికి నాకు తేడా ఏంటి? చంపుకోవడం కాదు కావాల్సింది, మనం అభివృద్ధి చేసుకోవాలి. సమాజం మొత్తం ఎంతో చైతన్యవంతమై టెక్నాలజీతో ముందుకెళ్తూ ఉంటే మనం ఇంకా ఎన్ని రోజుల కత్తులతో, రౌడీయిజంతో, గూండాయిజంతో ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టుకుని మన జీవితాలు నాశనం చేసుకుంటాం. మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటాం. ఈ ప్రాంతం ఏదంటే పల్నాడు అని చెప్తే ఎక్కడ మీరు రౌడీలో అంటారని సిగ్గుపడుతూ ఉన్నారు. ఆ ముద్ర పడకూడదు. ఆ ముద్ర పోవాలంటే ముందు ఈ రాక్షసులను ఓడించి మన ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ మనం ఈ పల్నాడు అంటే ఎక్కడికన్నా వెళ్ళినా కానీ గౌరవంగా పల్నాడు వాళ్ళు మంచి, మీ దగ్గర మంచి విద్యావంతులు ఉన్నారు, మంచి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీరు కష్టపడతారని గౌరవించే విధంగా రావాలంటే పల్నాడులో బ్రహ్మారెడ్డి గారి గెలుపు అవసరం. మాకు ఎన్నో విషయాలు తెలియపరిచినందుకు థ్యాంక్ యూ అండి.